మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈసారి హోలీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం రాబోతుంది. కీడుతో వస్తుంది, చాలా పవర్ఫుల్. అయితే ఈ అద్భుతమైన రోజున ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే గ్రహణ దోషాలన్నీ, దిష్టి దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. వారు చక్కగా జీవితాన్ని గడపగలుగుతారు. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది. శుక్రవారంతో కలిసి వచ్చే పౌర్ణమి ఇంకా శక్తివంతమైనది. ఈ పౌర్ణమి రోజునే గ్రహణం ఏర్పడింది. మార్చి 14వ తేదీన ఉదయం 9:27 ఈ గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం 3:29 వరకు ఉంటుంది. ఈ చంద్రగ్రహణం సుమారు 6 గంటల పాటు గ్రహణ సమయం ఉంటుంది. ఈ గ్రహణం సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే జాతకంలో దోషం ఏర్పడుతుంది. ఈ గ్రహణం మన దేశంలో కనిపించకపోయినా దోషాలు ఉంటాయి కదా, అందుకే గ్రహణ సమయంలో అందరూ కొన్ని నియమాలు పాటించాలి. అందరూ ఈ గ్రహణం ప్రారంభం కాకముందే ఉదయం టిఫిన్లు చేసేయండి. అలాగే మీరు వండిన ఆహారం పైన తులసి ఆకులను కానీ గరికను కానీ వేయండి, లేకపోతే ఆహారం కలుషితమవుతుంది. గ్రహణ సమయంలో పూజ గదిని మూయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈరోజు ఆలయాలు క్లోజ్ చేయరు కనుక పూజ గది కూడా క్లోజ్ చేయవలసిన అవసరం లేదు. కానీ గ్రహణ సమయంలో దేవుని పటాలను ముట్టుకోకూడదు. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అలాగే మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు మొత్తం శుభ్రం చేయలేని వాళ్ళు ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోండి, సరిపోతుంది. ఈ గ్రహణం చాలా శక్తివంతమైనది కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈరోజు ఖచ్చితంగా ఈ పరిహారం చేసి తీరాలి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా మగ సంతానం మీద ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా కొడుకులు ఉండేవారు ఈ పరిహారాన్ని ఆచరించండి. ఇలా ఆచరించడం వలన చక్కటి ఫలితాలు కలుగుతాయి. మీ కొడుకుల జీవితాన్ని చక్కగా మీరే మార్చిన వారు అవుతారు. పిల్లల ఎదుగుదల అనేది బాగుండడానికి, వారిపై ఉండే చెడు అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ధనానికి ధనం కలిసి వస్తుంది, చెడు ప్రభావాలు కూడా పోతాయి. మరి ఇంతకీ గ్రహణం ఎఫెక్టు మన పిల్లల మీద పడకుండా ఉండాలంటే, సంవత్సరం పొడుగునా కూడా పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఆయురారోగ్యాలతో ఉండాలంటే మనం ఈ గ్రహణం రోజు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వీడియోని మీరు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇక మనం వీడియోలోకి వస్తే, ఈ గ్రహణం మగపిల్లలు, కొడుకులు ఉన్నవారి యొక్క జీవితంపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయటం వల్ల వారి జీవితం అనేది మారిపోవటమే కాకుండా వారికి ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి. పిల్లలపై ఏదైతే చెడు ప్రభావాలు పడుతూ ఉంటాయో, గ్రహణ విషకిరణాలు వెదజల్లుతూ ఉంటాయో, అంటే గ్రహణం పట్టేటప్పుడు విషకిరణాలు భూమి మీదకి ప్రసరిస్తాయి. ఆ కిరణాల ప్రభావం కూడా పిల్లలపై పడకుండా చక్కగా ఉండడానికి కూడా ఈ పరిహారాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. శాస్త్రాల ప్రకారం, పురాణాల ప్రకారం మనకు నార్మల్గా గ్రహణం కలిసి వస్తే ఆ రోజును గొప్ప పర్వదినంగా పరిగణిస్తారు. అంటే పౌర్ణమి మంచి తిథి అయినప్పటికీ కూడా గ్రహణాన్ని మనము అపశకునంగానే భావిస్తాము. అంటే శకునంగా భావిస్తాం కాబట్టి మనం ఈ రోజున పరిహారాలు చేసుకోవాలి. నార్మల్గా గ్రహణం అనేది చాలా శక్తివంతమైన రోజు. కొందరు దీనిని మంచి రోజుగా పరిగణిస్తారు, కొంతమంది చెడుగా పరిగణిస్తారు. చెడు అనేది ఖచ్చితంగా జరుగుతుంది, మంచి అనేది కూడా అంతే జరుగుతుంది. 50% మంచి జరుగుతుంది, 50% చెడు జరగడానికి అవకాశం ఉంటుంది. చాలామంది గ్రహణం వచ్చిందంటే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజున చెడును తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవచ్చు, దిష్టి దోషాలను తొలగించుకోవచ్చు, అనేక రకాల పరిహారాలు చేసేసి చక్కగా ఫలితాన్ని పొందవచ్చు అని భావిస్తూ ఉంటారు. కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత చక్కగా మీరు గుర్తుపెట్టుకోండి, మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళేసి లేదా అమ్మవారి ఆలయానికి వెళ్ళి శివుడికి లేదా అమ్మవారికి అభిషేకం చేయండి. మీ పేరు మీద పూజ చేయించుకోండి. ఇంకా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చక్కగా కదలకుండా ఒకే దగ్గర కూర్చుని ఉండిపోవాలి. నార్మల్గా మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏం చెప్పేవారంటే, గ్రహణం పట్టేటప్పుడు ఆడవారు అంటే ప్రెగ్నెంట్గా ఎవరైతే ఉంటారో గర్భవతులు వాళ్ళు జడ కూడా ముడి వేసుకోకూడదు, జడకు లబ్బరు కూడా పెట్టుకోకూడదు, నిటారుగా అంటే స్ట్రైట్గా అలా పడుకొని ఉండిపోవాలి అని చెప్పేవారు. స్విచ్ వేయటం కానీ, కత్తితో కట్ చేయటం కానీ, లేదంటే బిందెలపై మూతలు పెట్టడం కానీ, ఏదైనా వంట చేయటం కానీ, లేదంటే చీపుర్ని పెట్టి ఊడ్చటం కానీ, ఇలాంటివి చేస్తే పుట్టే పిల్లలపై ప్రభావం పడుతుందని ఒక భావన అప్పటి నుంచే ఉంది. అందుకే ఇప్పటికీ కూడా మన అమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ, లేదంటే మన అత్తలు కానీ ఇలాంటి పనులు చేయనివ్వరు. ఎందుకంటే పిల్లలపై ప్రభావం పడుతుందని నమ్ముతూ ఉంటారు. గ్రహణ దోషం అనేది పిల్లలకు తగులుతుందని ఒక భావన. కాబట్టి గ్రహణం పట్టేటప్పుడు గర్భిణీ స్త్రీలైతే ఇంట్లో నుంచి బయటికి రాకండి. చిన్న పిల్లలు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకండి. గ్రహణం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా స్నాన కార్యక్రమాలు చేయండి. ఇంటిని శుద్ధి చేసుకోండి. అలా గనుక చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. ఈ గ్రహణ నియమాల గురించి కొంతమందికి తెలుసు, అయినప్పటికీ కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు. మనం పొరపాట్లు చేస్తాం, కానీ మన పిల్లల జీవితాంతం ఆ నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క గ్రహణం చాలా కీడుతో వస్తుంది. ఈ గ్రహణం, ఈ పౌర్ణమి రెండూ కలిసి రావటం, శుక్రవారం రావటం కొంచెం కీడు కలిగిస్తుంది. దీని వలన మగపిల్లలకు కీడు జరుగుతుంది. కాబట్టి మగపిల్లలపై చెడు ప్రభావం లేకుండా, ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈ పరిహారం చేయాలి అని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. గ్రహణం పూర్తయిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి. కీడు అనే కాదు, పిల్లలపై ఏదైనా చెడు ఉందనుకోండి, నెగిటివ్ ఉందనుకోండి, దాన్ని కూడా తరిమి కొట్టడానికి ఈ పరిహారం పనిచేస్తుంది. మా పిల్లలు ఇబ్బంది పెడతారు, అన్నం తినరు, మారం చేస్తారు, ఎక్కువగా సతాయిస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యను క్రియేట్ చేస్తూ ఉంటారు. పిల్లల వల్ల మేము చాలా అలసిపోయాము, ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరు బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా చక్కగా ఈ పరిహారం చేసుకోండి. ఎంత పెద్ద పిల్లలకైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు, చిన్న పిల్లలకు కూడా చేసుకోవచ్చు. అసలు ఏం చేయాలి అంటే 3:29 తర్వాత అంటే గ్రహణం అయిపోయాక ఒక చెంబులో నీటిని తీసుకోండి. నీళ్లను తీసేసుకున్న తర్వాత అందులో కుంకుమను వేసేసి, అందులోనే కొద్దిగా ఆవాలు, ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలను వేసేసి ఆ నీళ్లను చెంబులో తీసుకుని ఎడమ చేతితో పట్టుకుని చక్కగా మీ కొడుకుని ఇంటి బయట ఒక చోట కూర్చోబెట్టి తల చుట్టూ 9 సార్లు తిప్పేసి ఆ నీటిని బజారులో పోసేయండి. అంటే మనకు రోడ్డు ఉంటుంది కదా, మెయిన్ రోడ్లు ఉంటాయి కదా, ఆ రోడ్డు మీద పోసేయండి. ఆ నీటిని వేరే వారు తొక్కినా మీకేమీ సంబంధం లేదు కనుక ఈ నీటిని తీసుకుని వెళ్ళి రోడ్డుకి ఒక సైడ్న పోసేయండి. ఒకవేళ అలా పోయటం మీకు వీలు కాకపోతే ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక చెట్టు మొదట్లో పోయండి. కానీ ఇంట్లో మాత్రం పోసుకోకండి. ఈ పరిహారానికి కుంకుమ, ఆవాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా చెడును బాగా తొలగిస్తాయి, కీడును పోగొడతాయి, దరిద్రాలను వదిలిస్తాయి, కష్టాలను తొలగిస్తాయి, మన జీవితాలను అద్భుతంగా మార్చేస్తాయి, మన సుడిని తిప్పేస్తాయి. కనుక 10 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పక గ్రహణం తర్వాత ఈ పరిహారం చేయండి. ఇలా పరిహారం చేయటం వల్ల ఆ పిల్లలపై ఉండే చెడు ప్రభావంతో పాటు దిష్టి దోషాలు అనేవి కూడా తొలగిపోతాయి, గ్రహణ దోషాలు పోతాయి, విషకిరణ దోషాలు పోతాయి, సంతానంపై ఉండే ఏ ఇబ్బంది ఉంటుందో అది తొలగిపోవడానికి, మీ పిల్లల జీవితం అనేది బాగుపడడానికి, వారిపై దిష్టి అధికంగా ఉన్నట్టయితే దాన్ని తొలగించుకోవడానికి పరిహారం అనేది చాలా చక్కగా పనిచేస్తుందని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తిథి వార నక్షత్రం మనకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ పరిహారం చేయండి. పిల్లలపై ఉండే దిష్టి ప్రభావాన్ని తొలగించుకోవడానికి ఈ పరిహారం చేయటం వల్ల దిష్టి దోషం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి మొదటి పరిహారం ఇది. ఇంకొక పరిహారం కూడా ఉంది, అది కోడిగుడ్డు పరిహారం. మొదటి పరిహారం చేయలేని వారు ఈ పరిహారం చేసుకోవచ్చు. నిజానికి ఈ రెండిటిల్లో ఏ ఒక్క పరిహారం చేసుకున్నా అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు. కోడిగుడ్డు ఉంటుంది కదా, కోడిగుడ్డు అందరికీ తెలిసిందే. అందరి ఇళ్లల్లో నార్మల్గా కోడిగుడ్డు ఉంటుంది. ఒక 5 రూపాయలు పెడితే వస్తుంది. కానీ దానివల్ల మనకు ఎంత లాభం ఉంటుందో తెలుసా? మనం ఎన్ని లాభాలను పొందగలుగుతామో తెలుసా? పిల్లలకు చెడును తొలగించుకోవడానికి కోడిగుడ్డు చాలా చక్కగా ఉపయోగపడుతుంది.
పిల్లలపై కొన్ని ప్రభావాలు ఉంటాయి కదా, అవి తీరిపోవడానికి కూడా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది. పిల్లలపై ఎలాంటి ఇబ్బంది ఉన్నా, గ్రహణ దోషాలు పడినా సరే దాన్ని తొలగించుకోవడానికి కూడా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది పనిచేస్తుంది. కోడిగుడ్డు అనేది చాలా శక్తివంతమైనది. కోడిగుడ్డు లోపల ఎల్లోగా ఉన్నప్పటికీ కూడా బయట మొత్తం తెలుపుగా ఉంటుంది. ఈ ఎల్లో తెలుపు ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతుంది అంటే అవి పరమ పవిత్రంగా మారుతాయి, చాలా శక్తివంతంగా మారుతాయి. అవి చాలా శక్తితో కూడుకుని ఉంటాయి. ఈరోజు కోడిగుడ్డుకు కొంచెం శక్తి అధికంగా ఉంటుంది కనుక కోడిగుడ్డును తీసేసుకొని మీరు ఈ పరిహారం చేయండి. పిల్లలకు గ్రహణం ఎఫెక్ట్ ఉన్నా, పిల్లలపై చెడు ప్రభావం ఉన్నా, పిల్లలకు ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే దాని నుంచి ఆ పిల్లలు బయటపడడానికి, ఆ పిల్లలకు మంచి జరగడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. కోడిగుడ్డు తీసుకొని ఆ కోడిగుడ్డు పైన సర్కిల్ని గీసేయండి. అలా గీసి ఆ సర్కిల్ మధ్యలో కాటుకతో బొట్టు పెట్టండి. ఆ బొట్టు పైన కుంకుమతో ఇంకొక బొట్టు పెట్టండి. తర్వాత ఈ గుడ్డును పిల్లలపై చక్కగా తల చుట్టూ ఒక 21 సార్లు తిప్పేసి ఆ కోడిగుడ్డును తీసుకుని వెళ్ళి పగలకుండా ఇంటికి దూరంగా ఒక ప్రదేశంలో పెట్టేసి ఇంటికి రావాలి. ఇలా రావటం వల్ల ఏం జరుగుతుంది అంటే పిల్లలపై ఏదైనా చెడు ఉన్నా, ఏదైనా చెడు ఆవహిస్తుందని ఒక భావన మనలో ఉన్నా దాని నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. శాస్త్రాల ప్రకారం, గ్రంథాల ప్రకారం ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం అనేది పరిపూర్ణ నమ్మకంతో చేయండి, ఫలితం అనేది వస్తుంది. కేవలం ఒక్క కోడిగుడ్డు మన జీవితాన్ని మార్చి మన పిల్లలపై ఉండే ఇబ్బందిని తొలగించడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెప్తుంది. ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం, చాలా పవర్స్ ఉన్న పరిహారం అని చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఆచరించండి, ఆచరించే ఫలితం పొందండి. అని మీరు తొందరలో వెళ్ళి అంటే తొందరగా వెళ్ళి అక్కడ కోడిగుడ్డును పడేస్తే ఆ కోడిగుడ్డు పగిలిపోతుంది. కానీ గుడ్డు పగలకూడదు, పగలకుండా ఉండేలాగా చూసుకోవాలి. అది పగిలిపోయింది అనుకోండి, మనకు ఫలితాలు అయితే రావు. అది పగలకుండా అలాగే ఉండిపోతుంది అనుకోండి, మనకు మంచి ఫలితం అనేది అధికంగా వస్తుంది. మన పిల్లలపై ఉండే చెడు ప్రభావంతో పాటు పిల్లల పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే అది కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి, మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి. మీ పిల్లలపై ఉండే ఏదైతే చెడు ఉంటుందో అది తొలగించుకోవడానికి కూడా 100కు 100% అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీడియోలో మనం చెప్పుకున్న ఈ 2 పరిహారాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. గ్రహణ దోషాలను తొలగించేస్తాయి. గ్రహణం వలన వచ్చే కీడును తొలగించేస్తాయి. కావున ఇలా ఆచరించండి. ఈ పరిహారాన్ని గ్రహణం పూర్తయిన తర్వాత పగటిపూట చేసుకోవచ్చు, లేదా సాయంత్రం కానీ రాత్రి కానీ ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. కొంతమంది కోడిగుడ్డు తినరు, అటువంటి వారు కూడా ఈ గుడ్డు పరిహారం చేయవచ్చు. కోడిగుడ్డును మనం పగలగొట్టి తినటం లేదు కదా, చేతిలో పట్టుకొని దిష్టి తీస్తూ ఉన్నాం పిల్లలకు. కాబట్టి ఎవరైనా సరే చేసుకోవచ్చు. అంటే తినని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, తినేవాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎవరు చేసినా కానీ ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రం చెప్తుంది. కావున గ్రహణం ఎఫెక్ట్ మన మీద పడకుండా ఉండాలంటే కొడుకులకు ఈ పరిహారం అనేది తప్పకుండా చేయండి. చెంబు పరిహారం కానీ లేదా కోడిగుడ్డు పరిహారం కానీ ఈ రెండిటిల్లో ఏ పరిహారం చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. ముందు మనం చెప్పుకున్న పరిహారం చెంబుడు నీటిలో కుంకుమ అలాగే ఆవాలు ఎండుమిరపకాయలను వేసేసి తల చుట్టూ చక్కగా 21 సార్లు కానీ లేదంటే 11 సార్లు కానీ తిప్పండి. తిప్పిన తర్వాత ఆ నీళ్లు తీసుకుని వెళ్ళి బయట పోసేయండి. రెండో పరిహారం వచ్చేసి కోడిగుడ్డు పైన కాటుకతో సర్కిల్ గీసి మధ్యలో కాటుకతో బొట్టు పెట్టండి. ఆ బొట్టు పైన కుంకుమతో ఇంకొక బొట్టు పెట్టండి. మనం పెట్టుకునే కాటుక పెన్సిల్ ఆడవాళ్ళది ఉంటుంది కదా, దానితో గీసేసి ఆ గుడ్డుతో దిష్టిని తీయండి. 7 సార్లు తిప్పేసి ఆ కోడిగుడ్డు తీసుకుని వెళ్ళి దూరంగా ఎక్కడైనా పెట్టేయండి. ఈ రెండిటిల్లో ఏ పరిహారం చేసుకున్నా అద్భుత ఫలితాలు వస్తాయి, గ్రహణ దోషాలు పోతాయి. కాబట్టి ఖచ్చితంగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం అనేది చేయండి. చేసేసి ఫలితం పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి, మీ కొడుకుల జీవితాలు మార్చుకోండి. వారికి ఎటువంటి చెడు జరగకుండా కాపాడుకోండి. మీ జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, కన్నీళ్లు ఇవన్నీ కూడా చక్కగా తొలగించుకోండి. ఎందుకంటే మానవ జీవితమే ది బెస్ట్ జీవితం. మనము మన పిల్లలు బాగుండాలని మనం రకరకాల పరిహారాలు చేస్తాము, రకరకాల విధి విధానాలను ఆచరిస్తాము. కానీ ఇంతటి మంచి తిథి వార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఇలాంటి పరిహారాలు చేయడానికి భయపడుతూ ఉంటాము.
ఇది జరుగుతుందో లేదో, ఫలిస్తుందో లేదో, అంటే ఫలితం వస్తుందో లేదో, చెయ్యాలో లేదో అని మనం చాలా వెనక్కి ముందుకు పోతూ ఉంటాము. కానీ భయపడకండి, ఏదో ఒక పరిహారం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, నమ్మకంతో చేయండి. మీ పిల్లలు బాగుండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి, ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కష్టాలు, బాధలు అన్నిటినీ కూడా చక్కగా పోగొట్టుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా దిష్టి తీసిన తర్వాత పిల్లలకు కాళ్ళు చేతులు కడిగియండి, సరిపోతుంది. మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కోండి. కనుక కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పక ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి, గ్రహణ దోషాలను తొలగించుకోండి. ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు, చాలా శక్తివంతమైన పౌర్ణమి. అతేంద్రియ శక్తులతో కూడి వస్తుంది. ఎందుకంటే ఇది పాల్గొన పౌర్ణమి. ఈరోజే హోలీ పండుగ జరుపుకుంటూ ఉంటారు. అంతేకాదు ఈరోజే లక్ష్మీ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. ఈరోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి పుట్టిందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందులోనూ ఈ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ గ్రహణం మనకు కనిపించదు. ఇది చాలా అరుదైన పౌర్ణమి. ఎన్నో వందల సంవత్సరాల తర్వాత వస్తుంది. కనుక శక్తివంతమైన ఈ పౌర్ణమి తిథి రోజున ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే కోట్లు దూసుకు వస్తాయి. మీ సంపాదన పెరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది. ఎవరైతే గుర్తుపెట్టుకొని ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుంది. వారికంతా కూడా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అసలు ఈ పౌర్ణమి రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నార్మల్గా పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ పౌర్ణమి. పైగా ఈ పౌర్ణమి ఉగాది పండుగకు ముందు వస్తుంది, గ్రహణంతో కలిసి వస్తుంది. కాబట్టి దీనికి అతీత శక్తి ఉంటుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల అంతులేని సంపద మన సొంతమవుతుంది. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ వస్తువుల వల్ల కూడా మన అదృష్టం అనేది మారిపోతుంది. అదృష్ట ద్వారాలు తెరుచుకోవటము, దురదృష్టం అనేది పోవటము, లక్ష్మీదేవి అనుగ్రహం కలగటము, మన తలరాత సైతం మార్చే అంత శక్తి ఈ పౌర్ణమి రోజు తెచ్చుకునే వస్తువులకు ఉంటుంది. మనం ఇక్కడ మొత్తం 4 వస్తువులను గురించి చెప్పుకుందాం. మీరు అందులో ఉండే వస్తువులు తెచ్చుకోండి. అంటే మీకు నచ్చిన వస్తువులు, మీకు ఇష్టమైన వస్తువులు, అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు 2 తెచ్చుకుంటే చాలు. ఈ వస్తువులు చాలా మంగళకరమైన, శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి. ఈ వస్తువుల వల్ల మానవుడి యొక్క జీవితమే మారిపోతుంది. కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా పౌర్ణమి అంటే అతీత శక్తివంతమైనది. ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది, కానీ ఒక్కొక్క నెలలో వచ్చే పౌర్ణమికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఈ నెలలో వచ్చే పౌర్ణమికి చాలా పవర్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇది గ్రహణంతో అతీత శక్తులతో కూడి వస్తుంది. ఇలా రావటం చాలా విశేషమని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పౌర్ణమిని ఎవ్వరూ కూడా వదులుకోకూడదని వేద పండితులు కూడా సూచిస్తూ ఉన్నారు. అందుకే మీకు తోచిన పరిహారం కావచ్చు, విధి విధానాలు కావచ్చు, ఈరోజు ఆచరించడం వల్ల మంచి శుభ ఫలితాలు ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదు, లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగు పెట్టడం లేదు, ఆ తల్లి మమ్మల్ని కరుణించటం లేదు, ఆమె యొక్క కృపా కటాక్షాలు మాకు అందటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ వస్తువులు తెచ్చుకుంటే తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. నార్మల్గా లక్ష్మీదేవికి ఈ పౌర్ణమి అంటే చాలా ఇష్టం. ఈ రోజే ఆ తల్లి పుట్టింది. పైగా ఈ పౌర్ణమి శుక్రవారం రోజే వచ్చింది. ఆ తల్లి ఈరోజు భూమి మీదే సంచరిస్తూ ఉంటుంది. ఏ ఇల్లు అయితే ఆ తల్లికి నచ్చుతుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. పౌర్ణమి అనేది చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుంది. కాబట్టి పౌర్ణమి రోజు చేసుకునే పరిహారానికి చాలా మంచి ఫలితం దక్కుతుంది. మన జీవితం మారుతుంది. అందుకే మీరు ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. స్నానం చేసే ముందు ముఖానికి చిటికెడు పసుపు రాసుకోండి. అంటే స్త్రీలైతే ముఖానికి రాసుకోండి, పురుషులైతే స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి చేసుకోండి. అలా చేస్తే చాలా మంచిది, లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. అలా స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవి ముందు దీపం పెట్టి ఆరాధన చేసుకోండి. ఇక ఈ పౌర్ణమి రోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ధనం దూసుకు వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాల్లో ఉంది. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే యాలకుల ప్యాకెట్.
ఈ వస్తువుకు అతీత శక్తి ఉంటుంది. ఈరోజు ఒక యాలుక్కాయల ప్యాకెట్ను చిన్నది ఇంటికి తెచ్చుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పెద్ద ప్యాకెట్ ఏం తెచ్చుకోకండి, చాలా చిన్నది తెచ్చుకోండి. 10-15 రూపాయలు పెడితే చిన్న ప్యాకెట్లు దొరుకుతూ ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకొని ఆ యాలుక్కాయలను పూజ గదిలో పెట్టుకోవాలి. అంటే తేగానే వాటిని విప్పేసి మనం వాడుకోకూడదు. తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు పూజ గదిలో పెట్టాలి. అలా పెడితే ఏమవుతుందంటే అది లక్ష్మీదేవికి నివేదన అవుతుంది. అలానే కాకుండా యాలకుల ద్వారా మనకు మంచి ఫలితం కూడా ఉంటుంది. యాలుక్కాయలు అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇలా తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకొని ఆ యాలుక్కాయల ప్యాకెట్లో నుంచి 5 యాలుక్కాయలు తీసేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి ఆ తర్వాత ఆ యాలుక్కాయలను ధనం దాచే చోట దాచుకోవటం కానీ, లేదంటే దీపం పెడితే అందులో ఈ యాలుక్కాయలను వేయటం కానీ, లేదా తినే ఆహారంలో కలుపుకోవడం కానీ చేయాలి. అలా చేస్తే అదృష్టం మనల్ని వరించటం, అలాగే మన తలరాత మారిపోవటం, ధనం విపరీతంగా రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే ఈరోజు యాలుక్కాయలు ఖచ్చితంగా ఇంటికి తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని పాయసంలో కానీ, లేదంటే కనుక తినే ఆహారంలో కానీ ఉపయోగించుకోండి, సరిపోతుంది. ఇక ఈరోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండో వస్తువు ఏమిటి అంటే పంచదార. పంచదార అంటే తీపి పదార్థం కదా, కాబట్టి మంచి వార్తలు వినాలి, చెడు వార్తలు వినకూడదు. మాకు మంచిగా జరగాలి, మంచి ఫలితం ఉండాలి అని కోరుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పంచదారను తెచ్చుకోండి. కావాలంటే పంచదారకు బదులు బెల్లం కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి కొని తెచ్చుకోవచ్చు. అలానే పంచదార కూడా తెచ్చుకోవచ్చు. పంచదార అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. పౌర్ణమి రోజు పంచదార తెచ్చుకొని ఆ పంచదారతో అమ్మవారికి మనం నైవేద్యం చేసి పెట్టినా, లేదంటే గనుక అదే పంచదారను అమ్మవారికి నివేదన చేసినా మనకు ఫలితాలు కలుగుతాయి. నివేదన చేసిన తర్వాత దాన్ని మనం స్వీకరించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అంటే మనం ఒక 1/4 కేజీ పంచదార తెచ్చుకుంటే అమ్మవారి పటం ముందు పెట్టుకొని ఆ పంచదార అంతా మనమే స్వీకరించాలని కాదు, అందులో నుండి కొంచెం అంటే ఒక గుప్పెడంత పంచదారను మనం స్వీకరించుకోవాలి. మిగిలిన ఆ పంచదారతో తీయటి పదార్థాలు చేసి లక్ష్మీదేవికి అప్పుడప్పుడు నివేదన చేయటం, అలాగే మన ఇంట్లో టీలో కానీ కాఫీలో కానీ ఇలా వాడుకోవచ్చు. ఆ పంచదారను వాడుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఏ వస్తువునైనా సరే మీరు తెచ్చిన వెంటనే తీసుకుని వెళ్ళి దాన్ని గబగబా చింపేసి మీరు వాడుకోకండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే ఒక 10-15 నిమిషాలు పూజ గదిలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారుతాయి. ఈ వస్తువులు పూజ గదిలో పెట్టుకున్నప్పుడు లక్ష్మీదేవి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది. అలా పడ్డప్పుడు ఆ లక్ష్మీదేవి మనలను చక్కగా అనుగ్రహిస్తుంది, మంచి ఫలితాలను కూడా మనకు ఇచ్చేలాగా చేస్తుంది. కాబట్టి ఇలా పంచదారను తెచ్చుకొని మీరు ఈ విధంగా ఉపయోగించుకోండి. ఈరోజు పంచదార తెచ్చుకున్న తర్వాత ఆ పంచదారను పూజ గదిలో కాసేపు ఉంచి ఆ తర్వాత కొంచెం పంచదారను ప్రసాదంగా స్వీకరించి మిగిలిన పంచదారను పంచదార డబ్బాలో పోసుకోండి. మీ డబ్బాలో పంచదార ఉన్నప్పటికీ కూడా ఇది పోసేసి ఆ పంచదారను ఇంట్లోకి ప్రసాదాలలోనికి వాడుకోండి. ఇలా ఈరోజు పంచదారను తెచ్చుకుంటే ధనం వస్తుంది, మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. చేదు వార్తలు అనేవి మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉండడానికి కూడా ఈ పంచదార ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇలా పంచదార కానీ, లేదంటే యాలుక్కాయలు కానీ, లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా పసుపును కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. పసుపు లక్ష్మీకారకంగా భావిస్తారు. పసుపును అందరి దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు, అందరు దేవతలు కూడా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి పసుపు ఇంటికి తెచ్చుకుంటే ఇక మన ఇంటికి అమ్మవారు వచ్చినట్టే అన్నమాట. పైగా ఈరోజు లక్ష్మీదేవి పుట్టినరోజు కనుక ఈరోజు పసుపు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఆ పసుపుతో పాటు మన ఇంట్లో అడుగు పెడుతుంది, మనకు ఐశ్వర్యం ఇస్తుంది. పసుపు మంగళకరమైన వస్తువు, శుభకరమైన వస్తువు. ఇంట్లో అంటే శుభకార్యాలు జరక్క చాలా ఏళ్ళు అయిపోయింది. ఏ శుభకార్యం చేయటం లేదు, ఏ ఫంక్షన్ జరగటం లేదు, ఎందుకో ఏమో తెలియదు కానీ మా ఇంట్లో ఇలా ఆగిపోయాయి అని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఈ పౌర్ణమి తిథి రోజున పసుపు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోండి. పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఈ పసుపును మీరు ఇంటికి తెచ్చుకుంటారు కదా, తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకోండి. చిన్న ప్యాకెట్ మనకు 10 రూపాయలు పెట్టినా వస్తుంది కదా, ఆ పసుపు ప్యాకెట్ను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకున్న తర్వాత ఆ పసుపును మీ పూజా గదిలో పెట్టి పూజించుకోండి. పూజించుకోవటం అంటే పూజ గదిలో పెట్టేసి వదిలివేయండి. 15 నిమిషాల తర్వాత ఆ పసుపును మీరు తీసేసి దాచిపెట్టుకోండి. ఇక తర్వాత ఆ పసుపును పూజ కోసం ఉపయోగించుకోవచ్చు.
లేదా మన శరీరానికి పట్టించి స్నానం చేయటం కోసం కానీ, స్నానం చేసే నీటిలో కలుపుకోవటం కోసం, లేదా వంటింట్లో వాడుకోవటం కోసం, ఇలా మీ ఇష్టం దేనికైనా వాడుకోవచ్చు. కాళ్ళకు రాసుకోవడానికి మాత్రం వాడకూడదు. ఇలా తెచ్చుకున్న పసుపును మీ పసుపు డబ్బాల్లో ఉన్న పసుపులోనే ఆ పసుపు ప్యాకెట్ను మొత్తం కూడా పోసేయండి. అలా పోస్తే ఇంట్లో ఉన్న పసుపు కూడా పవిత్రంగా మారుతుంది. ఈ పసుపు మన పూజ గదిలో పెట్టాం కాబట్టి ఇంకా పవిత్రతను కలిగి ఉంటుంది. కనుక పసుపు కూడా ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు చీపుర్ని కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల కూడా ఫలితం ఉంటుంది. మనం ఈ రోజున ఎర్రపప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈ ఎర్రపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కాబట్టి గ్రహస్థితి బాలేని వాళ్ళు ఎర్రపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాలే చెప్తూ ఉన్నాయి. మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్లుగా బెల్లాన్ని కూడా ఇంటికి తెచ్చుకుంటే 1 కోటి రూపాయల సంపాదన మన సొంతం అవుతుంది. బెల్లం తీపి పదార్థం. బెల్లం నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, ఎనలేని సంపద మన సొంతం అవుతూ ఉంటాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని బెల్లం అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత మనము చిన్న బెల్లం ముక్కను తీసుకుని నోట్లో వేసుకుంటే జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయే 1 కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజున ఎవరైతే బెల్లాన్ని ఈ విధంగా ఇంటికి తెచ్చుకొని పూజించుకొని ఆ తర్వాత చిన్న బెల్లం ముక్కను స్వీకరించి మిగిలిన బెల్లాన్ని ఇంట్లో వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇలా ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులను కానీ లేదా ఒక వస్తువును అయినా ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏవైనా సరే మీకు నచ్చిన 2 వస్తువులు లేదా ఒక వస్తువును తెచ్చుకోండి. తెచ్చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందండి. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునేలాగా చేసుకోండి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్ కాబట్టి అతీత శక్తులతో వస్తుంది కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి. అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది. మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. పౌర్ణమి కదా అనుకుంటాం, కానీ పౌర్ణమి చాలా గొప్పదిగా భావిస్తారు. పౌర్ణమిలో ఒక్కొక్కసారి అమృత గడియలు ఏర్పడుతూ ఉంటాయి. పౌర్ణమికి అతీత శక్తి కూడా ఉంటుంది. ఆ శక్తిని మనం పొందాలంటే ఈ వస్తువులు తెచ్చుకోవాలి. పౌర్ణమిలో ఏర్పడే కొన్ని అమృత గడియల వల్ల కూడా మన జీవితం మారుతుంది. అందుకే మీరు మర్చిపోకుండా ఈ విధంగా పౌర్ణమి రోజు తెచ్చుకున్న వస్తువులను పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని వాడుకోవచ్చు. ఒకవేళ కుదిరితే వేరే వాళ్లకు దానం కూడా చేయవచ్చు. అలా దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే మీ కళ్ళతో ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. కనుక ఈ పౌర్ణమి రోజు అందరూ కూడా ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.